జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టు పరిస్థితిపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆరా తీశారు. ప్రాజెక్టును పరిశీలించిన ఆయన ఇరిగేషన్ శాఖ డిఈ అధికారులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. రోళ్లవాగు ప్రాజెక్టుకు తక్షణమే షట్టర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే బీర్పూర్ మండలంలోని నిలిచిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. రోళ్లవాగు నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో మన కన్నపల్లి పంప్ హౌస్ నుండి నీరు ఎగువకు తరలించే అటువంటి ఒక అవకాశం ఉన్నా కానీ ఆయన భేషజాలకు పోయి ఇవాళ కన్నపల్లి పంప్ హౌస్ నుండి ఎగువకు నీరు తరలిస్తే మళ్ళీ ఎక్కడ కేసీఆర్ని తలుచుకుంటారో కేసీఆర్ గారికి పేరు వస్తుందని చెప్పని ఆయన దాన్ని నిర్లక్ష్యం చేయటం, ఇలా రైతుల పట్ల నిర్లక్ష్యం చేసినా కానీ ఒక విధంగా దేవుడు దయతలిచి ఇవాళ ఈ అల్పపీడనంతో కాలం రావటం రైతుల మళ్ళీ కొంత ఆశ పుట్టింది. తప్పకుండా పంటలు అవుతాయని ఒక విశ్వాసం కలుగుతుందని చెప్పండి. మరీ సమస్య ఉత్పన్నం కాకుండా వీళ్ళ విద్యుత్తు గతంలో లాగా 24 గంటలు ఏదైతుందో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలి. వీళ్ళ ఎరువులు సమకూర్చాలి. ఈ రెండు ప్రధాన ఇవాళ ఏదైతుందో ఈ రోళ్లవాగు ప్రాజెక్టే ఆధునీకరణ సమయానుగుణంగా దాని నిర్మాణం పూర్తి చేయలేకపోవటం, ఈ తలుపులు అమర్చడం లోపల జాప్యం కావటం, ఇవాళ ఏదైతే మొత్తం నీరంతా ఏదైతే దిగువకు ప్రవహించి ఇలా కనీసం ఇన్స్పెక్షన్ పాత కూడా మొత్తం కొట్టుకుపోయింది. మీ ఇప్పటికైనా ఏదైతుందో మీరు ఆ తలుపులు బిగించడం మీ టైం షెడ్యూల్ ప్రకటించండి. రైతులు వాళ్ళు కూడా ఒక ఆలోచన వస్తుంది ఏం చేయాలనేది. టైం షెడ్యూల్ ప్రకటించండి. గేట్లు ఇప్పటిలోగా మీరు అమర్చడం చేయగలుగుతారు.